గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి కమలాకర్ రెడ్డి గారు అండ్ అలీ మేడం గారు స్టేజ్ మీదకి రావాలి. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా హెడ్ మాస్టర్ గారు చెప్పేవారు. ఇప్పుడు నాకు మ్యాథ్స్ మంచిగా వచ్చింది. మీరు ఎక్కడ ఉన్నారని హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. చెప్పు వాళ్ళు పాటలు నేర్పేవాడు ఎంసులు ఇంగ్లీష్ బాగా చెప్తారు. మంచి నేర్పించేవారు. ఎంతో మంచిగా సార్ చదువు బాగా చెప్తాడు. టీచర్ కూడా చెప్తాడు.
మన నళిని టీచర్ కమల్ రెడ్డి సార్ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఏపీసీ చైర్మన్ భాగ్యమ్మ గారు మరియు హై స్కూల్ చైర్మన్ గారు అనిత గారు మరియు మనం పిలవగానే విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి మన హై స్కూల్ హెచ్ఎం గారు మరియు తోటి ఉపాధ్యాయులందరికీ స్వాగతం. వీడ్కోలు సమావేశానికి మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ మీ అభిమానాన్ని చూడగొన్నటువంటి కమలాకర్ రెడ్డి సార్ మరియు నళిని టీచర్ ఎంత అభిమానం చూస్తున్నారో మీ మాటల్లోనే అర్థమైంది. మీకు చక్కగా అన్ని వాళ్ళు ఏర్పాటు చేశాడు సార్కు అందరికి గట్టిగా సపోర్ట్లతోటి మీకు తాగునీరు ఉంది, కరెంటు ఉంది, సరిపోయినంత టీఎల్ఎం ఉంది, మీకు సరిపోయినంత ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కటి వాతావరణంలో పడి ఉంది. ఇంత మంచి పాఠశాల చదువుకోవడం మీ అదృష్టం, మీ జీవితం ధన్యమైపోయింది. తెలుగు రాకపోతుండే పిల్లలకి మరియు నళిని మేడం వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించిన కమలాకర్ రెడ్డి సార్ చాలా యాక్టివ్ పర్సన్. అన్ని విషయాలు తెలుసు సార్కు. ఇది తెలుసు ఇది తెలియదు అనుకోవడానికి వీలేదు. ఏ సార్ కావాల్సిన కమలాకర్ రెడ్డి సార్ అడగొచ్చుకొని మాకు తెలుసు. ఎందుకంటే మన వాళ్ళకి పడేదని కాబట్టి సార్ నుంచి అన్ని విషయాలు తెలుసు. సార్ చాలా యాక్టివ్, పిల్లల్ని యాక్టివ్ ఉంచుతాడు, ఎదుగుదలని యాక్టివ్ ఉంచుతాడు. ఏ సమావేశం అసలైన యాక్టివ్ అది కట్టేసుకున్నాడు. ఎందుకంటే మండలంలో చూసుకునే ఊళ్ళో చూసిన అందరినీ చూసుకుంటారు. సార్ అందరికీ యాక్టివ్ చేస్తాడు. అంటే యాక్టివ్ ఉంచడానికి ట్రై చేసినట్టు యాక్టివ్ చదువు చెప్పినట్టే కదా. మీకు ఉన్నటువంటి అభిమానం చూసుకుంటే నాకు అర్థమైపోతుంది. పొద్దున సార్ రాగానే అన్ని క్లాసుల నుంచి సారథిరు సంగమనే తాన మీద చందన పూచెక్కవోలే అరిగిపోతావు వద్దా, నీవు అరిగి అలసిపోతావు వద్దా. క్లాసెస్ అన్ని చాలా అలంకరణ చేయబడి ఉన్నాయి. అక్కడికి ఈ తేడా అయితే స్పష్టంగా ఉంది. దీనంతటికి కారణం కమలాకర్ రెడ్డి సార్ గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి సార్ గురించి ఫస్ట్ విన్నాను. తర్వాత సార్ని ప్రత్యక్షంగా మీటింగ్స్ లో చూడడం జరిగింది. సార్ లోపల ఒక కళ ఉంది, ఒకటి లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి. ఇల్లు గలడందు లేడను సందేహం వలదు, ఎన్నెన్నో వెతికిన అందుందే గలడు అనేది సార్కి బాగా వర్తిస్తుందని నాకు అంటలు, పాటలు, కళలు, పెయింటింగ్, డ్రాయింగ్, రీడింగ్, రైటింగ్, తర్వాత ఆర్పిగన్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. శారీరక వయసు కంటే కూడా సార్ మానసిక వయసు చాలా తక్కువగా ఉందన్నమాట. అందుకని ఇంకా యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేశారని నాకు అనిపిస్తుంది. వందనాలు గురువులకు వందనాలు, భావి పౌరులకు పాటలు చూపే గురువులకు వందనాలు, వందనాలు గురువులకు వందనాలు, అక్షర జ్ఞానంతో లక్షల మెదళ్లను కదిలించే గురువులకు వందనాలు. నళిని మేడం కూడా ఇక్కడ నుంచి వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. మేడం గారిని కూడా నేను మీటింగ్స్ లో చూడడం జరిగింది. చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నట్టుగా నాకు సున్నిత మనస్కురాలుగా అనిపించింది. మేడం ఈరోజు ఈ స్కూల్ నుంచి వెళ్ళడానికి మేడం మొహంలో బాగా కనిపిస్తుంది. అంటే కొత్త స్కూలు అలవాటు అయ్యేదాకా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది.
కానీ అక్కడ కూడా వెళ్ళి మీరు ఇక్కడి విద్యార్థులను ఏ విధంగా అయితే అభిమానిస్తున్నారో మిమ్మల్ని అదేవిధంగా అక్కడ కూడా అభిమానిస్తారని కోరుకుంటున్నాను. మేము ఒక ఫ్యామిలీ సిస్టర్స్ మీరు అసలు ఒకసారి ఒక మాట కూడా చిన్న మాట కూడా మేము అనుకున్నది లేదు. చాలా మంచిగా మేము ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము. వాళ్ళ కోసైతే నాకు చాలా సార్ అయితే ఏ పని కానీ ఏది కానీ వచ్చినా మీకు చదువులేకపోయినా అంత నేనే చూసుకుంటాను. మీకు ఏం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు సార్. సార్ ఏదైనా టెక్నికల్ అయినా మార్కెటింగ్ ఏది రాదు, ఆన్లైన్ పని మొత్తం సారే చూసుకునేవారు. జస్ట్ మేము వచ్చి పెట్టేది పోయేది అంటే మార్కెట్ కష్టం కూడా అనిపించేది నుంచి. కానీ వాళ్ళిద్దరూ పోతున్నందుకు నాకు మాత్రం చాలా చాలా బాగుంది. కానీ కొత్త టీచర్స్ కూడా చాలా వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు. నాకైతే మేము ఇదివరకు వీళ్ళతో ఎలా ఉన్నాను నేను వాళ్ళతో కూడా అలానే ఉంటానని అనుకున్నాను. థ్యాంక్ యూ టీచర్. మాకే ఇంత పాఠశాల అప్రిసియేషన్ పాఠశాల వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు మాకెంతో బాధగా ఉంది. మరి వెళ్తున్నందుకు మీకు ఎంత బాగా ఉందో మాటల్లో వర్ణించలేము మేము. ముఖ్యంగా నన్ను టీచర్కి చాలా బాధగా ఉన్నట్టు మేము భావిస్తున్నాం. మేము చక్కగా తయారు చేస్తాం. మీకు ఎన్నో కృతజ్ఞతలు. ఎన్నో విద్యార్థులు మీకు ఎప్పుడు మీ అభిమానం చూరగొన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మీకు మేము ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. మేము కూడా ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తిని మేము కొనసాగిస్తాము. మేము చేసే ఈ చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. విద్యార్థులు మనసున్న టీచరు మా టీచరు, నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు మా టీచరు, ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు, ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు, అఖండ జ్యోతివి నీవే టీచరు మా టీచరు, నిండు పున్నమి చంద్రుని ఇలాంటి మనసున్న టీచరు మా టీచరు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనాను, బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనాను, అలుపే తెలియక శ్రమ చేసేది ఆదర్శము శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా, ఏకలవ్యులమ్మై మీ మేలు మరువమయ్యా, ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు, అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు, నూటికో Good afternoon. How are you? But not I am. Why? స్కూల్ ఎక్కడ పోయినవా? ఎక్కడ పోయినా? ఓకే, అది చాలా సంతోషం. ఎందుకంటే ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోవడం అనేది మనకు చాలా అదృష్టం, సంతోషం. బట్ ఇక్కడ ఇంతమంది పిల్లలు వదిలిపెట్టుకోవాలంటే మనకు చాలా బాధ ఉంటుంది. ఒక 6 సంవత్సరాలు ఇక్కడ అందరితో కలిపి
మంచిగా పిల్లలందరినీ కూడా సొంత పిల్లలకి చూసుకొని ఈరోజు పాఠశాల వదిలిపెట్టుకోవాలంటే మనకు ఒప్పదు, అయినా తప్పదు, వెళ్ళాలి. సో వెళ్తూ ఉన్నాం, వెళ్ళే క్రమంలో తప్పకుండా మిమ్మల్ని వదిలిపెట్టాల్సి. సో మీ అందరికీ కూడా మరొకసారి మంచిగా చదువుకోవాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జూలైలో 2018 ఇక్కడికి వచ్చాను. ఈ 6 సంవత్సరాల్లో ఈ పాఠశాల అభివృద్ధి చేయడానికి మేము మా తోడుగా ఎంకరేజ్స్తారు. చాలా కోఆపరేటివ్. ఇక్కడ టీఎల్ఎం ఎలా పెడితే రాష్ట్ర స్థాయిలో ఆ టీఎల్ఎం మీద గుర్తింపు వచ్చింది. డైరెక్టర్ గారు కూడా ఈ పాఠశాల మెచ్చుకున్నారండి. దాన్ని కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళు మా తోటి కొలీగ్స్, వారికి చాలా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, అదృష్టం మన వంతుగా ఉంటే కష్టాలన్నీ అవైపోతాయి, వాటంతా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము వెళ్ళిపోయామంటే ఇంకో అదృష్టం మీకుంది కాబట్టి మళ్ళీ గీతాలని మేడం ఉమారాన్ని మేడం వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు మంచి యాక్టివ్ వర్కర్స్, చాలా చక్కగా పనిచేస్తారు. మీకు ఏ విజయం కానీ పూర్తి సహకారాలు, పూర్తి విజయాన్ని అందించి మీకు మంచి ఉత్తమ పౌరులుగా చేస్తుంది. మేడం గారు వచ్చిన తర్వాత హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ విజయం మర్చిపోయినా మేము నిజంగా చెప్పాలంటే ముఖ్య కారకులు దానికి నిజంగా చెప్పాలంటే మన సార్ సేకరిస్తారు. రెండింటిని అనుసంధానం చేసి అసలు అన్నదమ్ములే కలుసుకుంటారనే పాఠశాలలో అపోహలను కూడా అని చెప్పి సామరస్యంతో కలుపుకొని పోయి 2 బళ్ళను కూడా ఏకం చేసి ఆ బడి ఈ బడి తేడా లేకుండా ఒకే బడిగా నడిపించడానికి మూల కారకులు మనం సేకరించారు. వారికి చాలా థ్యాంక్ యూ. వంట వాళ్ళు లలిత పద్మ ఇక్కడ ముందర వేరే వాళ్ళు వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేవారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు నుంచి వీళ్ళతో చాలా చక్కగా ఎప్పుడు కూడా ఏదైనా అడిగితే ఏదో అనుకుండా చేసేవాళ్ళు చేశారు. మరి వంట వాళ్ళు లలితకు మరియు పద్మ కూడా చాలా సంతోషంగా వాళ్ళు కూడా కృతజ్ఞతలు. వెంకటేష్ గారు మన ఊరి మనబడి ప్రోగ్రాం మొత్తాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి మూల కారకుడు. పెట్టుబడి పెట్టి వీళ్ళు రాకపోయినా అన్ని పనులు సవ్యంగా సకాలంలో పూర్తి చేసి నేను దేవుడికి అందుబాటులో ఇచ్చి రాగానే వాళ్ళకి మంచి వ్యక్తి రోజు రమ్మని చెప్పారు కానీ ఆ పని వచ్చే వల్ల వాళ్ళు రాకపోయారు. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు భాగ్యం గారు అన్ని అయిపోయినాయి, ఏపీసీలో వర్క్లే లేవు. అన్ని అయిపోయిన తర్వాత మేడం గారు వచ్చారు. ఎవరైనా చేద్దామంటే కూడా గవర్నమెంట్ లేని పరిస్థితి. అన్ని చేసిపోయింది. ఇప్పుడంటే నిండవండి తిరిగేదంటే నా భాగ్యం. రెడీగా ఉన్న బడి అందంగా ఉంది. మీరు మంచిగా ఈ బండి చూసుకోండి, మంచి చైర్మన్గా ఉండండి. అనిత గారు హై స్కూల్లో మంచిగా చేస్తున్నారు. కొన్ని ఏపీసీలో వర్కులు కూడా చేయించారు. వారికి కూడా భాగ్యం గారికి మరియు అనిత గారికి కూడా నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక అన్నిటికంటే మించింది నాకు 2 ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కొంత తెలుగుతో సమానం మళ్ళీ కూడా వాళ్ళను చిన్న సంవత్సరాల్లో ఎన్నున్నా ఎప్పుడు కూడా చూసుకోలేదు. ఒక పెద్దవాడిగా ఒక అన్నమాదిగా మనము మందలిస్తున్నారు అనుకున్నారు తప్ప ఎమ్మెల్యే వేయడం కార్యక్రమాలే అనుకోవాలి. వెనుక కూర్చునే తప్ప ముందర కూర్చునే పాప రోజు ముందర కూర్చుంటే కళ్ళు తిరుగుతాయి. ఒక్కరున్న తప్ప ఎక్కడే కూర్చోవాలి. అంటే అంత కామ్, అంత నిశ్శబ్దం, అంత ఓపిక, అంత సహనం. స్కూల్లోకి వచ్చే కూడా అంతే. క్లాసులో చేరిందంటే పిల్లలతో ఆ పిల్లల ముచ్చట్లు, ఆ పిల్లల చదువులు, ఆ పిల్లల కాపీలు, ఆ పిల్లల గోలే తప్ప దగ్గర ఏమీ ఉండదు. మాకు ఇప్పుడు గీతారాన్ని మేడం ఎంతో అన్నీ మేడం అంతే. పిల్లల గోళ్ళు పిల్లలకు కూడా అంటే పిల్లలకు కూడా ఇద్దరంతే, ఆమె కూడా అంతే, ఈమె కూడా అంతే. సో ఇంత మంచి అంటే పిల్లల గోళీ ఏంటి, పిల్లలతో బంధాన్ని పెంచుకునేది, పిల్లల మీద అభిమానాన్ని చూపించేది, పిల్లల మీద ప్రేమను పంచేది. అలాంటి మంచి టీచర్లు మనకు వెళ్ళిపోతుంది, బాధపడదు. ఇంకా మీలాంటి విద్యార్థులకు ఎంతో మందికి వాళ్ళు అలాంటి ప్రేమను అందించడానికి పోతున్నారు. మీ భాగ్యాన్ని వాళ్ళు కూడా కల్పించడానికి పోతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ భాగ్యాన్ని అందుకోబోతున్నారు. మనం సంతోషపడాలి, వాళ్ళని మనం మనస్ఫూర్తిగా కారణంపాలి. కొత్త టీచర్లు వచ్చి మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. వాళ్ళు మంచిగా చెప్తారు, మంచిగా వింటారు. మన హై స్కూల్ అలాంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ అక్కడ కలిసి ఉంటారు. చూడండి మీరు, మా పిల్లలు ఆశ్చర్యం ఆ పిల్లలు ఇక్కడ ఉంటారు. అంత సవ్యంగా, అంత బంధంతో 2 పాఠశాలలు సవ్యంగా మంచిగా నడుస్తున్నటువంటి ఇలాంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కలిసి ఉండి ఈ పాఠశాలకు పీపల్పాడు ఉన్నత పాఠశాలకు, పీపల్పాడు ప్రాథమిక పాఠశాలకు జిల్లా స్థాయిలో ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరం డిఓ గారు నరసింహ గారు ఉన్నప్పుడు మన స్కూల్ డైరెక్ట్ గా వచ్చి మన స్కూల్లో మన టీచర్ల నుంచి సంపాదన చేసిపోయాడు. కేవలం ఒకటి మన పిల్లలు, మన విద్యార్థులు వాళ్ళకి చదువు కావాలి, వాళ్ళకి చదువు వస్తే మనకు పేరు వస్తుంది, వాళ్ళ మనసులో నిలిచిపోతాము. నిలిచిపోతే చిరకాలం గుర్తుకుంటున్నారు. చిరకాలం గుర్తుకుంటే ఎప్పుడైనా సరే మనకు మనసానికి తృప్తిగా ఉంటుంది. ఒకే ఒక చిన్న ఆశ అనుకుంటారా? ఎందుకు పెట్టి అనుకోవాలి?
చదువు రాకపోతే కొట్టిండు, చదువు కోసం కొట్టిండు, మంచి మాటలు చెప్పడం కోసం కొట్టిండు అనుకోవాలి కానీ ప్రేమతో కొట్టిండు అనుకోవాలి కానీ నన్ను కష్టంతో కొట్టిండు, నా మీద కోపంతో కొట్టిండు, సార్కు నా మీద పగ ఉంది, సార్కు నేనంటే ఇష్టం లేదు, సార్కు నేనంటే ద్వేషము అనే భావనలు మీ మనసులో ఉండదు. ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా మేము చేసినామంటే, మీకు పనిష్మెంట్ ఇచ్చినామంటే అది కేవలం మీ శ్రేయస్ కోసం మాత్రమే. మీ శ్రేయస్సే మా బాగు, మీ శ్రేయస్సే మా లక్ష్యం, మీ శ్రేయస్సే మీ అభివృద్ధి. మీరు ఇలా చేస్తేనే మీరు బాగుపడతారు. మీకు ఓకేనా? సో డియర్ ఫ్రెండ్స్, మరి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడికి పిలిపించి ఇంత మంచిగా మీ అందరూ అభిమానాలు పొంది నాకు ఈ విధంగా సన్మానం చేసి మీ మనసులో ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని ఈ పూలమాలతో చాలతో రంగరించి మీ ప్రేమను వ్యక్తం చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ మీరందరూ కూడా ఇంత ప్రేమను అభిమానం ఉపయోగించినందుకు మీ అందరూ కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఉపాధ్యాయులందరూ కూడా ఆ పిల్లలు ఘనమైనటువంటి సన్మానం అందిస్తున్నటువంటి హెడ్మాస్టర్ గారికి, హై స్కూల్ మాస్టర్ గారికి మరియు మా చైర్మన్ల గారికి సహా ఉపాధ్యాయులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ నాకు ఇంకా 9 years ఉంది. నేను ఈ సంవత్సరం ఇక్కడ అంతకుముందు నేను చింతపండులో పనిచేశాను. నేను సీతలపాడ రావడానికి ముందు అక్కడ 9 years చేశాను. ఈ స్కూల్లో ఏంటంటే అసలు చాలా అనుబంధం చాలా ఉంది. నేను జలాల్పూర్ వెళ్ళాను. ఇప్పటివరకు నేను పనిచేసే స్కూల్స్ అన్ని కూడా పెద్ద స్కూల్స్. ఇంకా చిన్న స్కూల్ అంటే కొంచెం నాకు అది ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంటిగ్రేట్ టీచింగ్ కొంచెం నాకు ఒక అలవాటు కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఇక్కడ మేము ప్రైమరీ స్కూల్, హై స్కూల్ వాళ్ళం అసలు చాలా బాగా కలిసిపోయింది వాళ్ళు. అంతేకాని సార్ వాళ్ళు కూడా మేము హై స్కూల్ అని కానీ అట్లేం ఉండకపోయేది. నేను ట్రావెలింగ్ అప్పుడు కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో సార్ వాళ్ళు ఆటో అందరం కలిసి వచ్చి వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం. తర్వాత నెక్స్ట్ కారు, ఈ కారు వచ్చిన తర్వాత మేము కార్లో వెళ్ళొచ్చేవాళ్ళం. అంతా అసలు అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అంటే ఏమన్నా ఒక మాట అనుకున్నదే బాగా ఉండేవాళ్ళం. ఈ స్కూల్లో చాలా అనుబంధాలు ఉన్నాయి కానీ నేను చెప్పాలంటే నాకు ఎమోషనల్గా కొంచెం ఇది అనిపిస్తుంది. నెక్స్ట్ వంట వాళ్ళు కూడా మాకు మేము అప్పుడప్పుడు మాటలు చేస్తున్నప్పుడు మాకు వంట చేసి పెడుతుండేవి. పిల్లలందరూ కూడా మంచిగా అసలు కలిసిపోయి నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. స్కూల్ వదిలిపోవాలంటే మాకు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఈ సన్మానాలు నిర్వహించిన హెడ్ మాస్టర్ గారు అండ్ టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కొనసాగించాలని మీ ఇద్దరికి భగవంతుడు ఆయురారోగ్య విధానాన్ని మంచి చక్కటి భారతం పౌరం తయారు చేయాలని ఆశిస్తూ తీసుకున్న ఓటర్